హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డు. టుడే టాపిక్ వచ్చేసి రెండవ కర్ణాటిక్ యుద్ధం. ఏంటి రెండవ కర్ణాటిక్ యుద్ధం లేదా రెండవ ఆంగ్లో ఫ్రెంచి యుద్ధం ఎప్పటి నుండి ఎప్పుడు జరిగిందంటే 1749 నుండి 1754 మధ్య జరిగింది అమ్మా. ఓకే, అయితే ఎక్కువగా మనకు ఏంటి ఇయర్స్ మాత్రం అడుగుతున్నాడు అమ్మా. ఇయర్స్ చాలాసార్లు అడిగాడు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ దక్షిణ భారతదేశంలో రెండు ప్రధాన రాజ్యాలైన కర్ణాటిక్ మరియు నిజాం అంటే హైదరాబాద్ రాజ్యాల్లో తగాదాలు వచ్చాయమ్మా. ఎక్కడ కర్ణాటిక్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఏంటది కర్ణాటిక్ అంటే ఆర్కాటు, తమిళనాడులోని ఆర్కాటు ప్రాంతం, ముస్లిం ప్రాంతమే. ఆ ఆర్కాటుని ఏమంటామంటే కర్ణాటిక్ అంటారు. ఓకే, సో కర్ణాటిక్ మరియు నిజాంలో రాజ్యాల్లో తగాదాలు వచ్చాయి. వారసత్వ తగాదాలు ఇవి ఏమంటాం, వీటి వారసత్వ తగాదాలు అంటారు. ఓకే, అయితే కర్ణాటక రాజ్యంలో అన్వరుద్దీన్ కు వ్యతిరేకంగా అతని సోదరుడు చందా సాహెబ్ తిరుగుబాటు చేశాడు. అన్వరుద్దీన్ కు వ్యతిరేకంగా అతని యొక్క సోదరుడు చందా సాహెబ్ తిరుగుబాటు చేశాడు. ఇక నిజాం రాజ్యంలో అధికారం ఉన్న నాజర్ జంగ్ను అతని యొక్క మేనల్లుడు ఎవరు ముజఫర్ జంగు తిరుగుబాటు చేశాడు. ఓకే, నాజర్ జంగు మేనల్లుడు ఎవరు ముజఫర్ జంగు తిరుగుబాటు చేశాడు. ఓకే, ఇది చూసుకో. ఇక 1748లో హైదరాబాద్ నిజాం మరణించాడు. ఎవరు మీర్ ఉల్ ముల్క్, నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ చిన్ కిలిచ్ ఖాన్ లేదా మొదటి నిజాం, ఆయన మరణించాడు. ఎప్పుడు 1748 అనేది గుర్తుపెట్టుకోండి 1748. ఓకే, ఈయన 1724లో రాజ్యానికి వచ్చారని మనం మొదటి కర్ణాటక యుద్ధంలో చెప్పుకున్నాం. ఓకే, 1724లో చిన్న సెకరఖడ్ యుద్ధం చేసి ఈయన రాజ్యానికి వచ్చాడు. ఓకే, ఎవరు మొదటి నిజాం. ఈయన మరణించడంతో మరణించడంతో నాజర్ జంగ్ నవాబ్ కావడం జరిగింది. నాజర్ జంగ్ ఎవరు, నిజాం యొక్క కుమారుడే నాజర్ జంగ్. ఇక నిజాం యొక్క మనవాడు ఎవరు అంటే ముజఫర్ జంగ్, నిజాం యొక్క మనవాడు ముజఫర్ జంగ్. ఓకే, సో ఇది చూసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూడండి, ఎవరికి సపోర్ట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, ఇది చూసుకోండి. బ్రిటిష్ అన్వరుద్దీన్ నాజర్ జంగ్, అందుకే బిఏఎన్ అంటాం, బిఏఎన్ బ్రిటిష్ అన్వరుద్దీన్ నాజర్ జంగ్. ఓకే, అన్వరుద్దీన్ సి అంటే కర్ణాటిక్, సో నాజర్ జంగ్ అంటే హైదరాబాద్. ఇక ఫ్రెంచ్ చందా సాహెబ్ కర్ణాటిక్, ముజఫర్ జంగ్ హైదరాబాద్ అనేది గుర్తుపెట్టుకో, ముజఫర్ జంగ్ హైదరాబాద్ అనేది గుర్తుపెట్టుకో. ఓకే, ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైన పాయింట్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ 1749లో ఏమైందంటే వెల్లూరు యుద్ధం, వెల్లూరులో మనకు ఒక అంబూరు యుద్ధం అనేది జరిగిందమ్మా. 1749లో అంబూరు యుద్ధం అనేది జరిగింది. ఇక్కడ అన్వరుద్దీన్ ని చంపి చందా సాహెబ్ రాజుగా కర్ణాటిక్ నవాబు అయ్యాడు. చందా సాహెబ్ కర్ణాటిక్ నవాబుగా అయ్యాడు. ఎక్కడ అంబూరు యుద్ధం 1749లో జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడ ఇది వెల్లూరులో జరిగిందమ్మా. మనకు వెల్లూరు తిరుగుబాటు అనేది ఆల్రెడీ ఒకటి ఉంది. ఓకే, సో మొదటి సిపాయి తిరుగుబాటు మనకు వెల్లూరులోనే జరిగింది. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఇక అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి పారిపోయాడు. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి పారిపోయాడు. ఓకే, ఇక నాజర్ జంగ్ తొలగించబడి ముజఫర్ జంగ్ హైదరాబాద్ నవాబ్ అయ్యాడు. నాజర్ జంగ్ తొలగించబడి, హెచ్ అంటే హైదరాబాద్ తొలగించబడి ముజఫర్ జంగు నవాబ్ అయ్యాడు. ఇక ఫ్రెంచ్ వారు విజయం సాధించడము, మచిలీపట్నం యానాం దీవిని ముజఫర్ జంగు ఎవరికి ఇచ్చాడు, ఫ్రెంచ్ వారికి ఇచ్చాడు 1750లో. ఓకే, విజయం సాధించడంతో ఈ ముజఫర్ జంగ్ ఏం చేశాడు, ఫ్రెంచ్ వారికి మచిలీపట్నము యానాం దీవిని అప్పగించేశాడు ఫ్రెంచ్ వారికి. ఓకే, ఇక 1751లో కడప లక్కిరెడ్డిపల్లె, వెరీ వెరీ ఇంపార్టెంట్ కడప లక్కిరెడ్డిపల్లెలో కర్నూలు నవాబ్ అయిన హిమ్మత్ ఖాన్సే ఎవరు హత్య చేయబడ్డారంటే ముజఫర్ జంగ్ హత్య చేయబడ్డాడు. ముజఫర్ జంగ్ హత్య చేయబడ్డాడు. కర్నూలు నవాబ్ అయిన హిమ్మత్ ఖాన్సే 1751లో కడప లక్కిరెడ్డిపల్లెలో హిమ్మత్ ఖాన్సే ముజఫర్ జంగ్ హత్య చేయబడ్డాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ హైదరాబాద్ లో ఉన్న ఫ్రెంచ్ జనరల్ సలాబత్ జంగ్ను, అంటే సలాబత్ జంగ్ ఎవరు, ముజఫర్ జంగ్ యొక్క సోదరుడు, ముజఫర్ జంగ్ యొక్క సోదరుడు హైదరాబాద్ నవాబ్ వచ్చేసారమ్మా. ఈ సలాబత్ జంగ్ ఫ్రెంచ్ జనరల్ ఏం చేశారమ్మా, సలాబత్ జంగ్ను హైదరాబాద్ నవాబ్గా చేశారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ దీంతో సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులను ఎవరికి ఇచ్చాడు, ఫ్రెంచ్ వారికి ఇచ్చాడమ్మా. ఉత్తర సర్కారులు అంటే ఏమేమి ఉన్నాయి అవి, శ్రీకాకుళము, రాజమండ్రి, ముస్తఫానగర్, ఏలూరు. శ్రీకాకుళం, రాజమండ్రి, ముస్తఫానగర్, ఏలూరు, వీటిని ఏమనేవాళ్ళు అంటే ఉత్తర సర్కారులు అనేవాళ్ళం అప్పట్లో.
ఓకే, ఉత్తర సర్కారులు అనేవాళ్ళం. ఓకే, ఇది ఎవరికి, ఫ్రెంచ్ వారికి ఇచ్చారు. ఇక కర్ణాటకలో అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ తిరుచినాపల్లిలో బ్రిటిష్ వారి యొక్క ఆశ్రయం పొందాడు. ఇక్కడ కర్ణాటకలో అన్వరుద్దీన్ యొక్క కుమారుడు ఎవరైనా మహమ్మద్ అలీ తిరుచినాపల్లిలో బ్రిటిష్ వారి ఆశ్రయము పొందాడు. ఓకే, ఇది చూసుకోండి. ఇక తిరుచినాపల్లిలో రాబర్ట్ క్లైవ్ కేవలం 500 మంది సైనికులచే కర్ణాటక రాజధాని అయిన ఆర్కాట్ను ఆక్రమించాడు. కర్ణాటక ఏది ఆర్కాట్ను ఆక్రమించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం 500 మంది సైనికులతో మాత్రమే రాబర్ట్ క్లైవ్ కర్ణాటక రాజధాని అయిన ఆర్కాట్ ఆక్రమించాడు. అందుకే ఇతన్ని ఏమంటారు, ఆర్కాటు వీరుడు అంటారు. ఎవరిని, రాబర్ట్ క్లైవ్ని ఏమంటామంటే ఆర్కాటు వీరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, చాలా సార్లు క్వశ్చన్ ఇది, ఆర్కాటు వీరుడు. ఇక 4000 మంది సైన్యంతో వచ్చిన చందా సాహెబు శ్రీరంగం దీవిలో బంధించబడి మహమ్మద్ అలీ చేతిలో వధించబడ్డాడు. శ్రీరంగం దీవిలో బంధించబడి ఎవరు, చందా సాహెబ్ మహమ్మద్ అలీ చేతిలో వధించబడ్డాడు. ఓకే, ఇక ఫ్రెంచ్ సేనలు ఓడిపోవడం అనేది జరిగింది, ఆంగ్లేయులు గెలవడం అనేది జరిగింది. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ గెలిచాడు కదా. రాబర్ట్ క్లైవ్ ఎక్కడ, బ్రిటిష్ వారు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ సేనలు ఓడిపోవడం, ఆంగ్లేయులు గెలవడం అనేది జరిగింది. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ సహాయంతో మహమ్మద్ అలీ కర్ణాటక నవాబ్ అయ్యాడు. రాబర్ట్ క్లైవ్ సహాయంతో మహమ్మద్ అలీ కర్ణాటక నవాబ్ అయ్యాడు. ఓకే, ఇక ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇక ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అయిన డూప్లేను వెనక్కి పిలిపించి ఏం చేసింది, చార్లెస్ గోదేవును అతని స్థానంలో గవర్నర్ జనరల్ గా నియమించింది. ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ గా నియమించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లేను వెనుకకు పిలిపించి అతని స్థానంలో గవర్నర్ జనరల్ గా ఎవరిని, చార్లెస్ గోదేవును నియమించారు. ఓకే, 1754లో చార్లెస్ గోదేవు ఏం చేశారంటే బ్రిటిష్ వారితో ఒక పాండిచేరి ఒప్పందం చేసుకున్నాడు. ట్రీటీ ఆఫ్ ది పాండిచేరి చేసుకొని రెండవ కర్ణాటక యుద్ధానికి అంతం పలికాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బా. రెండవ కర్ణాటక యుద్ధానికి కారణమైన సంధి ఏదంటే పాండిచేరి సంధి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు, ఏ సంవత్సరం జరిగింది, 1754లో జరిగింది. ఎవరెవరి మధ్య, చార్లెస్ గోదేవు మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. ఓకే, ఇది చూసుకోండి. ఇక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు, రాబర్ట్ క్లైవ్. ఇక ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఎవరు, డూప్లే మరియు చార్లెస్ గోదేవు. డూప్లే మరియు చార్లెస్ గోదేవు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది. ఇక ఈ సంధి పరంగా సలాబత్ జంగు హైదరాబాద్ నవాబ్ అయ్యాడు. తర్వాత మహమ్మద్ అలీ కర్ణాటక నవాబ్ అయ్యాడు. ఈ సంధి పరంగా, ఏ సంధి, పాండిచేరి సంధి లేదా పాండిచేరి ఒప్పంద పరంగా సలాబత్ జంగు హైదరాబాద్ నవాబు, మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా అయ్యాడు. ఓకే, ఇక మహమ్మద్ అలీని ఏమంట, ఆయన యొక్క బిరుదు ఏంటి, వల్లజా అనే బిరుదు. మహమ్మద్ అలీ యొక్క బిరుదు వల్లజా బిరుదు. అందుకే ఇలా వంశాన్ని ఏమంటామంటే వల్లజా వంశం అంటారు, వల్లజా వంశం. ఓకే, సో దీంతో మనకు రెండవ కర్ణాటక యుద్ధం అయిపోయింది. సో సుభాన్ జీకే వరల్డ్ యొక్క వీడియోలు చాలా చిన్నగా ఉంటాయి, సింపుల్. ప్రతి ఒక్క పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చిన్న వీడియోలే చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు 1, 2, 3 సార్లు, ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. సో గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. రివిజన్ చేయాలి ప్లస్ గుర్తు పెట్టుకోవాలి, అప్ టు ఎగ్జామ్ దాకా గుర్తు పెట్టుకోండి. అలాగే చిన్న ఇది షార్ట్స్ ఉన్నాయి మనకు. ఓకే, అవి కూడా చూసుకోండి. సో మనకు 1 మార్కు 2 మార్కు వచ్చే విధంగా చిన్న షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్నాము. సో అదే ప్లస్ ఈ వీడియోలు కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.